ఇప్పుడు ఈ జగద్గురు శబ్దము మొట్టమొదట ఎవరికి వచ్చింది? అసలు ఆ జగద్గురు అనే పదం ఎక్కడ వాడబడ్డది? ఇప్పుడు జాతిపిత గాంధీ అని అన్నాం అనుకోండి, అది జాతిపిత గాంధీయే అవుతుంది. మొట్టమొదట ఎక్కడ పుట్టిందో అక్కడే చెప్పుకుంటాం. ఆ తర్వాత ఏదొచ్చినా పరంపరగా మిగతా వాళ్ళు దాన్ని పంచుకున్నారు అంటాం. ఈ జగద్గురు శబ్దము కృతయుగం నుంచి మొదలుపెట్టి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారైనా, లేదు రామచంద్రమూర్తికి గురువైనటువంటి వశిష్ఠుల వారైనా, లేదు కృష్ణ పరమాత్మ వ్యాసుల వారైనా, కలియుగానికి వచ్చేటప్పటికి భవామ్యహం నేనే అని స్వయంగా ఆదిశంకర్లు చెప్పారు. ఎలా చెప్పగలిగారు అంటే ఆయనంతటా ఆయన చెప్పుకున్నారా అంటే కాదు. ఆ రోజు తర్కము, న్యాయము, వ్యాకరణము, మీమాంసాది శాస్త్రాలు, అనేక రకాలైనటువంటి వైదిక వాంగ్మయ విద్యలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ దక్షిణంలో ఎక్కడో కేరళలో కాలడిలో పుట్టినటువంటి ఆయన కాశ్మీరం దాకా కాలిడి అక్కడికి వెళ్ళి మూసి ఉన్నటువంటి దక్షిణ ద్వారాన్ని తెరిచి, ఏ పండితుడు నాతోటి ఏ విషయం మాట్లాడతాడో మాట్లాడండి, నేను చర్చకి సిద్ధము అని భారతదేశమంతా సంచరించి అందరినీ ఓడించి ఇక చివరిగా శిఖరాగ్రపీఠమైనటువంటి కాశ్మీరానికి వెళ్ళి అక్కడ శైవము, వైష్ణవము, శాక్తేయము ఇలా అనేక రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, గాణాపత్యం అందరితోటి మాట్లాడి వాళ్ళందరినీ సమన్వయపరుస్తూ ఆయన అందరి మీద గెలిచి, ఇది నేను చెప్తున్న మాట కాదు, రికార్డెడ్ ఎవిడెన్స్. కాశ్మీర్కి వెళ్తే వాళ్ళు రాసుకొని ఉంటారు. ఇది కాశీకి వెళ్తే అక్కడ లిఖితపూర్వకంగా ఉంటుంది, బీహార్కి వెళ్తే ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది, హర్యానాలో ఉంటుంది. అనేక మంది పండితులు సమకాలీనమైనటువంటి వాళ్ళు రాసినటువంటి. అసలు ఇంకో జగద్గురు ఇంత పర్యటించినట్టు కూడా మనం ఎక్కడ 32 ఏళ్లలో 3 సార్లు భారతావని మొత్తం చుట్టినటువంటి జగద్గురు ఇంకొకళ్ళు ఉండేటటువంటి అవకాశమే లేదు అసలు. ఆ చరిత్ర ఒక్క ఆదిశంకర్లకి మాత్రమే ఉంది. కాబట్టి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించే ముందు ఎవడు మాట్లాడతాడు నాతోటి రండి అని సవాలు విసిరి ఆ తర్వాత జగద్గురు శబ్దము అనేటటువంటిది అక్కడ ఇవ్వబడ్డది. కాబట్టి ఆయన జగద్గురు. ఈ విషయాన్ని పోనీ మనం ఒప్పుకున్నామా అంటే, ఇస్లామిక్ రూలర్స్ వాళ్ళ ఫస్లీల్లో రాసుకున్నారు జగద్గురు శంకరాచార్య అని. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి జీవోల్లో జగద్గురు శంకరాచార్య అనే రాశారు. ఏది జగద్గురు శబ్దం మిగతా మొదటి నుంచి పరంపరగా ఉంటే అన్ని చోట్ల వాడబడాలిగా అందరికీ కూడా, అలా ఎక్కడా లేదు. కాబట్టి మా సంప్రదాయం, మా అద్వైత సంప్రదాయమునందు మేము నిస్సంకోచంగా నిర్ద్వంద్వంగా జగద్గురువులు అంటే ఆదిశంకరులు మాత్రమే అనే చెప్తాం.